హలో ఫ్రెండ్స్, స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ చూసినట్టు ఈరోజు అప్డేట్. ముందుగా మాట్లాడుకోవాల్సి స్టాక్ మార్కెట్ ఈరోజు ఏందో చూద్దాం ఒకసారి. వినాలి ఫ్రెండ్స్, అమెరికా మార్కెట్లో 340 లక్షల కూడా సంబర ఆవిరి. అమెరికా గజలాడిందంట. అమెరికా దాంట్లో మన మార్కెట్ కూడా ఓపెనింగ్లో గ్యాప్ డౌన్లో 110 పాయింట్ మైనస్ ఎందుకు జరిగింది. అమెరికా స్టాక్ మార్కెట్ పతనాన్ని ప్రపంచం భయపడిందని కొన్ని వారాల్లో ఏకంగా $4 బిలియన్ సంబరం ఆవిరయింది. యుఎస్ అమెరికా స్టాక్ మార్కెట్ దాదాపు 20 రోజుల్లో వ్యవధిలోనే భారీ పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్ మదుపర సంపద $4 ట్రిలియన్ అంటే 349 లక్షల కోట్ల మేరకు ఆవిరైంది. ఇది యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనం. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ భయాలు సూచీలు వెలువడుతున్నాయి. దీనికి ట్రంప్ అస్థిర విధానాలు కూడా అయ్యాయి. S&P 500 సూచి ఫిబ్రవరి 19 నమోదు చేసిన ఆల్ టైమ్ హై నుంచి ఇప్పటి వరకు 8% విలువ కోల్పోయింది. అంటే నాస్డాక్ డిసెంబర్ నమోదు చేసి అత్యధిక విలువ అయిన 10% పతనమైంది. ఇక ఈ ఒక్క సోమవారం రోజే $1.7 ట్రిలియన్ సంపద కరిగిపోయింది. 2022 సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇది తొలిసారి. ఇక మాస్క్ నేతృత్వంలో టెస్లా షేర్ ధర 15% పతనం కావడం. డిసెంబర్ 15 నుంచి సంస్థ షేరు 50% ఆవిరైంది. నాడు అత్యధికంగా $479 ఉండగా నేడు $222 చేరింది. ఇకపోతే సూచీలకు ఎందుకు కుంగుతున్నాయి? వివిధ కారణాలు కలిసి ప్యాకేజీలో మార్కెట్ దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య విధానాల్లో హఠాత్తుగా వస్తున్న మార్పులు, ఆర్థిక మాంద్యం వచ్చి భయాలు, స్టాక్ అధిక విలువల వంటి కారణమవుతున్నాయి. ఇకపోతే లార్జెస్ట్ CEO పీటర్ థియల్ గాని వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో, ఐరోపా వాణిజ్య యుద్ధాల వల్ల చాలా కంపెనీలు తమ వ్యాపారాలు పునర్పరిశీలిస్తున్నాయి. అమెరికాలోని భారీ సంపన్నుల దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అక్కడి మార్కెట్ 50% విలువైన సంపద 2% మంది వద్ద ఉంటుంది. అంటే ఇక 37% విలువైన సంపద 12% మాట 40% వద్ద కేంద్రీకృత మిగిలిన 1% వాడుతున్నారు. 50% మంది ప్రజల చేతిలో ఉందని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లూయిస్ డేటా పేర్కొంది. ఆర్థిక మాంద్యం భయాలు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్న పరిస్థితుల్లో దేశ మార్గదర్శకంలో ఉందని ఓ టీవీ ఛానల్లో అభ్యర్థించారంటే అదే సమయంలో ఆర్థిక మాంద్యం రాదని ఖచ్చితంగా చెప్పలేదు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ తను అలాంటి విషయాలు ఊహించడానికి కూడా ఇష్టపడని చెప్పారు. ఇప్పుడు తమ ప్రభుత్వం చాలా పెద్ద పని చేపట్టిందని, ఈ క్రమంలో మార్పు దశ ఉంటుందని నేపథ్యంలో మార్కెట్ పతనానికి ఆర్థిక మాంద్యం ట్రంప్ సర్కారు సిద్ధమైందని సంకేతాలు మార్కెట్ విషయం చెప్తున్నాయి. అదే గోల్డ్మన్ సాక్ కూడా అమెరికాలో వచ్చే 12 నెలల్లో ఆర్థిక మాంద్యం వచ్చేందుకు 15 నుంచి 20% అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తుంది. ఇక సేద సౌదం ఏమంటుందంటే ఓ వైపు మార్కెట్లు పతనం అవుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగానే ఉందని సైతం ది నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ అధిపతి KVN అసెన్ చెప్పారు. ఆర్థిక మాంద్య భయాలు చూపించారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పేందుకు పలు కారణాలున్నాయని, ఇక సుంకాల విషయంలో ఆ బాబ్స్టర్ త్వరలో తొలుగుతుందని, ఈ పన్ను పద్ధతులు పెట్టుబడి ప్రొసెషన్ అశోభావం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తీసుకునే నిర్ణయం కోసం కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విన్నారుగా ఫ్రెండ్స్, ఇప్పుడున్న ముచ్చట అది. మన మార్కెట్లు కూడా చూస్తే ఒకసారి ఆలోచన చేద్దాం. దీంట్లో న్యూస్లో హెడ్లైన్స్ చూసుకుంటే ఒకసారి IndusInd బ్యాంక్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ IndusInd బ్యాంక్ షేర్లో 20% డౌన్ అయితే ఓపెనింగ్ 10% మైనస్ అయింది. తర్వాత మళ్ళీ 5% మళ్ళీ 5% 20% ప్రజెంట్ మైనస్గా నడుస్తుందంటే 20% క్షీణించిన బ్యాంక్ చెందిన డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో షేర్లు నష్టానికి జారుకున్నాయి. ఈ విషయం ఏంటంటే తమ డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో అవకతవకలు గుర్తించిన IndusInd బ్యాంక్ అంతర్గత సమీక్ష వెళ్ళైంది. దీంతో బ్యాంక్ నికర విలువైన 2.35% ప్రతిఫలం పడుతున్నట్టు బ్యాంక్ అంచనా వేస్తుందంటే ఏకంగా 1530 కోట్ల నష్టానికి సమానం. ఈ ప్రకటన షేర్లు ఒత్తిడి పెంచింది. దీంతో 20% మేర కుంగాయి. బ్యాంక్ మార్కెట్లో కూడా ఏకంగా 14,000 కోట్లు క్షీణించింది. గత ఏడాది డిసెంబర్ నాటికి బ్యాంక్ నికర విలువ 65,102 కోట్లుగా ఉంది.
అదే ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నిన్నటి ట్రేడింగ్ సెషన్లో కుంగాయి. ప్రస్తుతం CEO సుమంత్ కల్పిన పదవీ కాలాన్ని 3 ఏళ్ళు కాకుండా 1 సంవత్సరం పాటు పొడిగించేందుకు RBI అనుమతించింది. ఈ ప్రకటనతో షేర్లు సోమవారం కూడా BSEలో 3.86%తో 900 వద్ద ముగిశాయి. గత సంవత్సరంలో బ్యాంక్ షేర్ 42% క్షీణించింది. గత 6 నెలల్లో మాత్రం 37% కుంగింది. దాదాపు ఈ షేర్ పైకి చూసుకుంటే దాదాపు